హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎండు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో దీనికైతే ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ పులుసు కర్రీ చేస్తున్నాను కాబట్టి ఆనియన్ అనేది ఒక పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. ఇక అల్లం పేస్ట్ ఇవంతా మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు మగ్గడానికి అయితే మనం సాల్ట్ అనేది వేసుకుంటాము. ఇక మనకు టమోటాలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 10 నిమిషాలు మూత అనేది క్లోజ్ చేసామంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన వాటిల్లో మనం కొద్దిగా కారము, పసుపు, ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి. ఇక ఇవంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలిపేసుకోవాలండి. ఇక ఇది కారపులుసు కాబట్టి ఇందులోకి అయితే కొద్దిగా చింతపండు రసం అయితే తీసుకొని మనం అందులోంచి గుజ్జు అయితే తీసేసుకోవాలి. సో వాటిని అయితే అందులో వేసుకోవాలండి. సో ఇది ఫుల్ వీడియో కావాలంటే నేనైతే ఫుల్ వీడియో ఛానల్లో పెట్టాను, లింక్ అయితే కింద ఇస్తాను చూడండి. ఇంకా మీకు ఈజీగా ఎలా చేసుకోవాలనేది స్టెప్ వైజ్గా అయితే అర్థమవుతుంది. ఇక దీన్ని అయితే నేను ఇదే అండి ఎండు చేప, మా సైడ్ కరవాడని చెప్పాను కదా. ఇక దీన్ని బాగా వాష్ చేసుకొని ఆయిల్ అయితే నేను కుక్ చేసుకున్నాను. సో చూడండి ఎంతో టేస్టీగా పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.